దొంగతనాలకు పాల్పడిన గజ దొంగ అరెస్టు చేసినట్టు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉట్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా రాత్రిపూట జరుగుతున్న దొంగతనాలు 7 కేసులను ఛేదిస్తూ గజ దొంగ నిందితుడు టేకం రామారావు అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు నిందితుడిపై మొత్తంగా 36 కేసులు ఉన్నాయన్నారు. కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాల్లో దొంగతనాలు చేసినందుకు గతంలో 2 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి జనవరిలో విడుదలైన అనంతరం మళ్లీ ఉట్నూరు మండలంలో వరుసగా ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లుగా పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుండి 11.4 తులాల బంగారం, 20 తులాల వెండి, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లుగా వివరించారు. సో ఉత్తునూరులో గత 1-2 నెలల్లో చాలా థెఫ్ట్ ఒఫెన్సెస్ జరిగినాయి. ఆ థెఫ్ట్ ఒఫెన్సెస్ కోసం మనం ఒక సెపరేట్ టీం SICI ఆధ్వర్యంలో ఒక ఫామ్ చేయడం జరిగింది. ఆ మన టీం ఒక పర్సన్ టేకారాం రామారావుకి పట్టుకున్నారు. ఆ టీంలో అంటే ఆ పర్సన్ పట్టుకునేప్పుడు ఇతను దాదాపు 7 ఒఫెన్సెస్ మన జిల్లాలో ఇతను ఒప్పుకున్నారు. ఆ 7 ఒఫెన్సెస్లో దాదాపు మనకి 11.5 తులాస్ గోల్డ్, 20 తులాస్ సిల్వర్ సీజ్ అయినాయి. కొంచెం క్యాష్ కూడా ఇతను దొంగతనం చేశారు, బట్ ఇతను అది వాడుకోవడం జరిగింది. ఇతను MO ఏంటి అంటే నైట్లో ఇతను ఐడెంటిఫై చేసి గ్లవ్స్ వేసుకొని ఏరియా తిరిగి ఐడెంటిఫై చేసి ఇల్లు ఐడెంటిఫై చేసి ఎక్కడైనా ఇల్లులో బయట పెద్ద లాక్ ఉంటే అక్కడ అది పగలగొట్టి ఇతను పారిపోయి ఉంటుంది. అంటే అదే పగలగొట్టి అది దొంగతనం అక్కడ చేసింది. ఇతను ఇంతకుముందు కూడా రెగ్యులర్ అఫెండర్. ఇతను లోకల్ మన జిల్లా చెందిన టేకం రామారావు, ఉత్తునూరు మండల్ దంతన్పల్లి గ్రామ పంచాయత్. బట్ ఇతను అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ అఫెండర్. ఇంతకుముందు కూడా ఇతను 6th జనవరి రిలీజ్ అయ్యారు కరీంనగర్ జైలు నుంచి. 2 సంవత్సరం ఇతనికి శిక్ష పడినాయి. సిద్దిపేటలో, కరీంనగర్లో కూడా, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇతను చాలా థెఫ్ట్ ఒఫెన్సెస్ చేశారు. సో ఇతను పట్టుకోవడం జరిగింది. దానిలో మన CI, SI అండ్ లోకల్ స్టాఫ్ నరేష్ అండ్ శ్యామరావు హెడ్ కానిస్టేబుల్ కూడా పార్టిసిపేట్ అయ్యారు. సో జనాలతో మనవి ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ కేసులో కూడా మనం మేజర్లీ CCTV కెమెరాస్తో సహా వల్ల ఇది డిటెక్ట్ అయినాయి.